భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం కొనసాగుతోంది. 4 రోజుల క్రితం 51 అడుగుల మేర ప్రవహించిన గోదావరి క్రమంగా తగ్గుతూ 36 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో మళ్లీ గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. రాత్రి 43 అడుగుల మేర ప్రవహించిన గోదావరి ఈ రోజు 44 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మరోసారి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు ముంపు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేసి తగు సూచనలు ఇచ్చారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత మైదాన ప్రాంతాలకు తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. వరద నీటితో ముంపుకు గురయ్యే రామాలయం పరిసర ప్రాంతాల్లోని వీస్తా కాంప్లెక్స్, నిత్య అన్నదాన సత్రం, వ్యాపార సముదాయాల్లో ఎటువంటి విపత్తు చోటు చేసుకోకుండా నిలిచిపోయిన నీళ్లను ఎప్పటికప్పుడు కరకట్ట మీదుగా గోదావరిలోకి రిలీజ్ చేస్తున్నారు. కాగా ఇప్పటికే స్నానాల ఘాటు మునగడంతో భక్తులెవరూ స్నానాలకు వెళ్లకుండా ప్రమాద హెచ్చరికల బోర్డులు పెట్టారు. ఇక గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రజలు గోదావరి వైపు వెళ్లకుండా బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. గోదావరి వరద ఉధృతిపై జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి తగు చర్యలు చేపడుతున్నారు.